ఇక టీఆర్ఎస్ అంటే అన్ని దోసుక తినిందే ఉంది కానీ ఇంకా ఏమి చేసింది అయితే ఏం లేదు. కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? ఏం చేసిండు? డెవలప్మెంట్ అయితేనే కదా ఏమైనా చేసేది ఉంటే. ఇప్పుడు కాంగ్రెస్ ఉందంటే డెవలప్మెంట్ అవుతుంది ఏమైనా ఉంటే. ఇక టీఆర్ఎస్ అంటే ఇక్కడ పార్టీ లేనప్పుడు ఇంకా ఏం డెవలప్మెంట్ అవుతుంది? ఏమైంది? ఏమీ లేదు. ఇక టీఆర్ఎస్ అంటే అన్ని దోసుక తినిందే ఉంది కానీ ఇంకా ఏమి చేసింది అయితే ఏం లేదు. ఇచ్చిందేముంది? చేస్తుంది కదా, అది దోసుక తిందాలో ఇది పెడుతుంది తీసి అని తీస్తాడు బయటికి, ఒకటి తీసి పెడతాడు, అది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఉన్నా కానీ అది చేసింది రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు అంటే అది కరెక్ట్ చేస్తున్నాడు. కానీ కొందరికి తెలియదు. మహిళలకి ఉచిత బస్సులు ఇచ్చిండు, రైతు బంధులు వేస్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు, మళ్ళీ అన్నీ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి కదా. ఇంకా వాళ్ళకి తెలియదు. కొందరికి ఏమంటున్నట్టు మహిళలకు 2500 కళ్యాణ లక్ష్మి, తులం బంగారు, అది వస్తుంది అంటే దమ్నే కావాలి అన్ని కడపలోకి వేసుకోవాలంటే ఎట్లయితుంది? తోడం పెట్టాలి. ఇప్పుడు సరే, కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? ఏంటంటే ఇచ్చిండు? అది ఇచ్చింటే అయిపోతున్నాయి కదా, అది అతనే వస్తున్నాయి కదా. ఏంటంటే వచ్చిండు అంటే దళిత బంధు అన్నాడు, బీజ్ బంధు అన్నాడు, అవి ఇచ్చిండా? ఇవ్వలేదు కదా. దళిత బంధు ఎవరికి ఇచ్చిండు? రామన్ నన్ను 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, నాకు 1 రూపాయి రాలేదు. బండి కానీ పైసలు పెట్టుకేసి 1.5 లక్షలు ఖర్చు పెట్టినా రూపాయి ఇవ్వలేదు. ఉల్టా మళ్ళీ అక్కడ ఏం చేస్తావు? అది వచ్చినా లాభం లేదు, రాకున్నా లాభం లేదు. ఏం చేస్తావు? ఇప్పుడు మాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు, మంచిగా అవుతుంది. ఇంకా కొన్ని రోజులకు అన్నీ అవుతుంది. వచ్చింది నాకు అది ఫస్ట్ నుండి. నన్ను ఇందిరమ్మ ఇంట్లోనే ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందే దాంట్లోనే ఉన్నా నేను ఇప్పటి వరకు. నాకు మళ్ళా కేసీఆర్ ఇస్తాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేయలేదా? ఏమీ లేదు, ఊరికింది లేదు, పీకింది లేదు, ఆడ ఏమీ లేదు, ఇచ్చిందే లేదు. నేను మళ్ళీ కేసీఆర్ దళిత బంధు ఇస్తాడంటున్నాను చెప్తే నేను మళ్ళీ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి రేపు ఇస్తాడు ఎల్లుండి ఇస్తాడని సంకనాకి ఇచ్చింది. ఆ 1 లక్ష రూపాయలకు నా అప్పు చేసి సంకనాకిన. ఇప్పుడు మళ్ళీ ఆడ ఈడైనా అప్పులు కడతారు. బై ఎలక్షన్ వస్తుంది మళ్ళీ, అక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారు భార్యకి టికెట్ ఇచ్చిండ్రు, ఇక్కడ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చింది. మరి గెలుస్తారా అన్న? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు రూలింగ్లో ఏ పార్టీ అయితే ఉందో అభివృద్ధి చెందాలనుకుంటే ఆ పార్టీ వస్తేనే ఏదైనా 10 రూపాయలు జరుగుతుంది, లేకుంటే జరగదు. నువ్వు మాగంటి గోపినాథ్ మంచోడే, కానీ అది ఏముంది? ఆ పార్టీ లేనప్పుడు ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంటేనే మనకి ఏమైనా 10 రూపాయలు ఫండ్ వస్తుంది చేయాలన్నా, లేకపోతే ఏం వస్తుంది? అది కాంగ్రెస్ ఉంటూ గెలిచినోడు చేస్తుందన్నా. అప్పుడే మనకి కేసీఆర్ ఫస్ట్ గెలిచినప్పుడు ఏం చేసిండు? ఏం చేయలేదు కదా, ఎవరికి ఏం ఇవ్వలేదు కదా. ఏమి ఇచ్చిండు అంటున్నట్టని చేస్తాడు. రెండోసారి అంటే చేస్తాడు. అన్నీ బూటాడకల సంగతి చెప్పింది, గెలిచిండు. లేదంటే ఎవడు గెలిచిండు? అది గెలిచిండు, చేసిండు, పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, చేస్తున్నాడు. కానీ కొందరు తెలియదు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నాను. వీళ్ళు దోసుకొచ్చినట్టు రేవంత్ రెడ్డి దోసుకొచ్చినట్టు కాదు, మంచిగా వ్యక్తి, మంచి వ్యక్తి ఆయన, అన్నీ చేస్తాడు. కానీ వీళ్ళకి తెలియదు. మాటలు వస్తాయి, వచ్చేటప్పుడు చేస్తాడు, చేసి చూపిస్తాడు. కానీ లాస్ట్ వరకు చేస్తాడు, అన్నీ మంచిగానే చేస్తాడు, చేయడానికి లేదు, మంచిగానే చేస్తున్నాడు, మంచిగా చేసి చూపిస్తాడు. ఆయన అత్త వాళ్ళలాగా ఆడ 10 ఎకరాలు ఉంది, ఈడ 20 ఎకరాలు ఉంది, ఆడ 50 ఎకరాలు ఉంది, ఈడ 100 ఎకరాలు ఉంది, అన్ని దోసుకు తిందామంటున్నాను ఆలోచన ఎవ్వరికి లేదు. అది మా ఏరియాలో బాగా చూపిస్తా ఎట్లా ఉంది, ఎట్లా చేస్తాడు అంటున్నాను. అన్నీ మంచిగానే చేస్తున్నాడు. పక్కా కాంగ్రెసే వస్తుంది, కాంగ్రెస్ గెలుస్తాడు కంపల్సరీ.